తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద చేరుతుంది. హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో గేట్లు ఎత్తి మూసీకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలమైంది. వరంగల్ వరద బాధితుల కోసం 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1300 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. పోతన నగర్ పునరావాస కేంద్రంలో 70 కుటుంబాలకు వసతి కల్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ నగరాన్ని వరదల భయం వెంటాడుతుండటంతో ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నగర వ్యాప్తంగా 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 పునరావాస కేంద్రాల్లో వరద బాధితులను తరలించారు. ప్రస్తుతం నేను అంటర్ రోడ్లో ఉన్నటువంటి ఓ పునరావాస కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ దాదాపుగా 70 కుటుంబాలను ఇక్కడికి తరలించారు. మనం చూస్తున్నాం వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పునరావాస కేంద్రంలో అన్ని ఇక్కడ వాళ్ళు పడుకునేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆహారం, వసతి అందిస్తున్నామని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ బాధితులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇక్కడ మీకు ఎట్లా ఉన్నాయి వసతి? ఇక్కడ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే. మాది ఎన్టీఆర్ కాలనీ. ఎప్పుడు ప్రతి సంవత్సరం మునుగుతుంది. ఇక్కడ చర్చి గోడతో ప్రాబ్లం అవుతుంది. ఈ చర్చి గోడ కనుక తీస్తే మాకు ప్రాబ్లం ఉండదు. పైనుంచి వచ్చే నీళ్ళన్నీ మా ఇండ్లకే వస్తాయి. లేకుంటే మాకు నీళ్లు రావు. వర్షం పడ్డ నీళ్లు కాదు మాకు వచ్చేటి, పైనుంచి వచ్చిన నీళ్ళే. ఆ నీళ్లు పోవాలంటే ఇక్కడ చర్చి గోడ తీసేయాలి. ఆ గోడ తీసేస్తే నిన్న మొరలనే చెప్పిండు, ఆ చర్చి గోడ తీపిన్లే అని చెప్పి ఎంఆర్ఓ సార్కు చెప్పిండు నిన్న. మరి వాళ్ళు తీసిందో లేదో మాకైతే తెలియదు ఇంతవరకు. తీసినట్టయితే మాకు కష్టాలన్నీ పోతాయి. ప్రతిసారి ఇట్లనే మీకు ప్రతిసారి ఇట్లనే వస్తాం, ఇట్లనే ఉంటాం. ఇన్ని రోజులు సంతోషమాత గార్డెన్లు ఉండేది, ఇప్పుడు అది వాళ్ళు తీసేసిండ్రు. ఇక్కడ వచ్చి ఉంటాను. మా ఇండ్లలో ఏం లేదు, ఇప్పుడు అన్నీ మునిగినాయి. ఏ వస్తువు లేదు. మళ్ళీ కొనాలి అంటే మళ్ళీ కష్టపడాలి, కూలీనాలు చేసుకోవాలి, మళ్ళీ సంపాదించుకోవాలి. అంతవరకు దాకా మా ఇండ్లలో బియ్యం గింజ లేదు, ఏది లేదు. ఇక వాడుకోనికే మా పరిస్థితిగా అది. మీరేం చెప్పారు? ఎన్టీఆర్ నగర్ సార్ 20 ఏండ్లు అవుతుంది. మాకు రామారావు ఇచ్చిండు, మేము అందులో ఉన్నాం. ఇప్పుడు చర్చి కొడటానికి మాకు ఇప్పుడు ట్యాంక్ బండబాడు ఇట్లా మాకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారా? మాకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చిండు సార్. 27 ఏండ్లు అవుతుంది మేము కట్టుకొని ఉండబట్టి మాత్రం 20 ఏండ్లు అవుతుంది. ఈ ట్యాంక్ బండబడ్డ కానించి డౌన్ అయింది. మా ఈ కట్టుకున్నాయి ఆ నీళ్ళన్నీ ఇంట్లో చేరుతాయి. సంవత్సరం ఇంత తీసుకొస్తాను. ఈయన అన్నం పెట్టిస్తాను, బట్టలు ఇస్తాను, బాతలు ఇస్తాను. కానీ మేము ఇళ్ళల్లో పనిచేస్తున్నాం సారు. మాకు మస్తు ప్రాబ్లం అవుతుంది. మాకు భర్త లేడు, మస్తు మగ పిల్లగాళ్ళు లేరు, ఒక అమ్మాయి ఉన్నది. ఇగో ఇది ప్రాబ్లం సార్. మీరు ఏదన్నా దయచేసి మాత్రం మాకు దారి చూపెట్టి నీళ్లు పెట్టండి చెయ్యాలి. అది సార్. మీరేం చెప్తారండి? ఎక్కడి నుంచి వచ్చారో మీరు? ఏ ప్రాంతం? ప్రతి ఏటా 4 సంవత్సరాలు వెనుక ఉన్న బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ వాళ్ళందరూ ఇబ్బంది వచ్చినప్పుడు నైట్లో మేము వచ్చి గుడి ఓపెన్ చేసి అందరినీ అలా కూర్చోబెడతాం. అన్ని సౌకర్యాలు, బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి. టైంకి ఏమైనా వేరే ఫుడ్ రాకపోతే మేమే టైంకి పొద్దున్నే అందిస్తాం. ఇక మున్సిపాలిటీలో కూడా ఇస్తాను. నిన్న ఎంఆర్ఓ సార్ కూడా పంపించిండ్రు. మళ్ళీ తర్వాత మున్సిపాలిటీ నుంచి దగ్గర 4 పెద్ద ట్రేలు అన్నం, 2 కూరలు పొద్దున్న కూడా మున్సిపాలిటీ నుంచి వచ్చినాయి టిఫిన్లు. ఈ మున్సిపాలిటీ ఓకే బాగానే చేస్తాడు.
మనం చూస్తున్నాం చిన్నపిల్లల కాంచి వృద్ధుల వరకు చిన్నపిల్లలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పునరావాస కేంద్రంలో వీళ్ళంతా కూడా చిన్నపిల్లలు అయితేనేమి పెద్ద పెద్ద వృద్ధులు కూడా ఇక్కడికి లేవలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పునరావాస కేంద్రంలో సేద తీరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తమకు శాశ్వత పరిష్కారం కావాలి. తాము ఉంటున్నటువంటి ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి ఏదైతే గోడ ఉందో దాన్ని తొలగిస్తే కనుక తమ కష్టాలు పోతాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.